రాజీవ్ కనకాల గారిని ఒకసారి ఇక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సక్సెస్ అంటే ఇది, పెళ్ళాం ఎక్కడికి చెప్తే అక్కడికి మొగుడు రావడం. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సక్సెస్. ఉత్తినే అన్న ఎస్, సక్సెస్ అంటే ఇది. మొగుడు ఎటు పిలిస్తే పెళ్ళాం అటు వెళ్ళడం. సక్సెస్ అంటే ఏదంటే మనదే పై చేయి ఉండడం. ఓ సక్సెస్ అంటే మధ్యదారిలో ఎక్కడైనా మొగుడు పెళ్ళాం కలవడం. ఓకే రాజీవ్ గారు రండి. ఎస్ రాజీవ్ గారు, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మా టీం బబుల్ గమ్ కిరణ్ రాసిచ్చాడు. కిరణ్ థ్యాంక్ యూ. నువ్వే రాసిచ్చావా? కిరణ్ యా. అమ్మాయిలకి రోజ్ ఫ్లవర్ కాకుండా వెరైటీగా ఏది ఇచ్చి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది? అమ్మాయిలకి 25 years దాటిపోయింది, పైన అయిపోయింది. చాక్లెట్ ఇస్తే బెటర్. అయినా నువ్వేమనాలి అసలు దీనికి ఆన్సరు? నేను ఇంకెవరికి ఏమీ ఇవ్వదలుచుకోలేదు, ఈ క్వశ్చన్ ఏంటి అనాలి, కానీ చాక్లెట్ ఇవ్వాలనిపిస్తుందా నీకు? కాదు, అక్కడ అమ్మాయిలకి ఏది ఇస్తే బాగుంటుంది అన్నారు. నువ్వు ఇంకా అలాగే ఉన్నావేంటి? కాదేంటి? ఓకే, నీకు ఎవరి మీదైనా రివెంజ్ తీర్చుకోవాలని ఉందా? నాకా? ఎస్. నాకెవరి మీద రివెంజ్ తీర్చుకోవాలని లేదు. బాగా ఆలోచించుకో, నా మీద ఏమైనా ఉంటే చెప్పు. లేదు. ఓకే రాజీవ్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ప్రపంచంలో కల్లా మీరు చూసినటువంటి మోస్ట్ అందమైన అమ్మాయి ఎవరు? మోస్ట్ అందమైన అమ్మాయా? ఎవరు? టైం అప్. సరే, సుమక్కేలే. మీ సుమక్క లేంటి అసలు? వాళ్ళ సుమక్క. నువ్వు సుమక్క అంటావేంటి? వాళ్ళ సుమక్క అని చెప్పాను. థ్యాంక్స్ అండి. ఏదో మీరు మనసులోంచి వచ్చినట్టు లేదు. ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత మీ సంగతి చూసుకుంటాను. విశ్వప్రసాద్ గారికి స్వాగతం. ఎస్, థ్యాంక్ యూ రాజీవ్ గారు. థ్యాంక్ యూ రాజీవ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, లవ్ అండ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ. విశ్వప్రసాద్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే వందన గారికి హార్టీ వెల్కమ్. రోషన్ వాళ్ళ మామయ్య మిస్టర్ పెద్దిరామారావు గారు ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి ప్లీజ్ మీ రోషన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో ఇప్పటి వరకు మీ మాటల్లో వినలేదు. జస్ట్ సినిమా గురించి, లవ్ గురించి ఏమైనా చెప్పాలని ఉంటే చెప్పండి, పర్లేదు చెప్పండి. ప్రత్యేకంగా ఏం లేదు సుమా, ఈ సినిమా చాలా అద్భుతంగా ఆడుద్దని నాకు ముందే తెలుసు. రోషన్ బ్రహ్మాండమైనటువంటి హీరో అవుతాడని నాకు 20 ఏళ్ల క్రితమే తెలుసు. 20 ఏళ్ల క్రితమే తెలుసా? అంటే వాడు పుట్టగానే పరిమళ 20 ఏళ్ల క్రితం, ఆవిడ 3 ఏళ్లప్పుడు తెలిసింది. ఓ థ్యాంక్ యూ అండి. ఏమైనా మీరు రాజీవ్ గారికి చెప్పాలనుకుంటున్నారా? ప్రత్యేకంగా ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు.